నెల్లూరులో జికా వైరస్ కలకలం రేపుతోంది. ఒక బాలుడికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడికి జికా వైరస్ సోకినట్టు నిర్ధారణ కాలేదని రక్త నమూనాలను సేకరించి పూణే ల్యాబ్కు పంపించామని డిఎంఎండ్హెచ్ఓ పెంచలయ్య వెల్లడించారు. వైద్య బృందాన్ని పంపించామని ఇంటింటికి తిరిగి రక్త నమూనాలు సేకరిస్తున్నారని తెలిపారు. జికా వైరస్ నిర్ధారణ అయినా భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న డిఎంఎండ్హెచ్ఓ పెంచలయ్యతో మా ప్రతినిధి వెంకటనారాయణ ఫేస్ టు ఫేస్. పక్క రాష్ట్రాలకి పరిమితమైన జికా వైరస్ నెల్లూరు జిల్లాలో కూడా విస్తరించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 ఏళ్ల పిల్లాడికి జికా వైరస్ అటాక్ అయిందంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపైన మాట్లాడేందుకు డిఎంహెచ్ఓ మనకి అందుబాటులో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? నిజంగా పిల్లాడికి జికా వైరస్ అటాక్ అయిందా? పిల్లవాడికి వైరల్ ఫీవర్ వచ్చింది. చలి జ్వరము ఫీవర్తో నారాయణ హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ పిల్లవాడికి ఇంకా వాళ్ళు టెస్ట్కి ప్రైవేట్ ల్యాబ్కి పంపించారు. ప్రైవేట్ ల్యాబ్లో జికా వైరస్ అని చెప్పినారు. కాకపోతే అది కన్ఫర్మేషన్ కోసం మనము పూణే ల్యాబ్కి పంపించున్నాం. ఇంకా రిపోర్ట్ రావాలి, వెయిట్ చేస్తున్నాం. అలాగే నిన్న కూడా ఆ ఊర్లో మరిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో 12 శాంపిల్స్ తీసాము సిమ్టమాటిక్ ఉండే వాళ్ళందరికీ. ఈరోజు కూడా శాంపిల్స్ తీస్తున్నాం. మొత్తం 20 శాంపిల్స్ కూడా ఈరోజు నైట్కి పూణేకి పంపిస్తాము. మనకి ఆడ రెండో శాంపుల్ ఆ బాబుది ఇప్పుడు ప్రజెంట్ చెన్నైలో ఉన్నాడు, ఎగ్మోర్ హాస్పిటల్లో. బాబు స్టేబుల్గానే ఉన్నాడు, 5 years బాబు. ఆ బాబు శాంపిల్స్ కూడా చెన్నైలోనే ఒక మన మెడికల్ కాలేజీకి పంపించడం జరిగింది. ఈ శాంపిల్స్ రిపోర్ట్ వస్తే మనం కన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పుడు దాకా మనం ఇంకా సస్పెక్ట్ అనే అనుకుంటున్నాము. చూద్దాం. ఇది మేజర్గా వచ్చి దోమల వల్లే వస్తుంది. దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యాట్లో ఇది కూడా అంతే. ఈ వైరస్ కూడా దోమల వల్లే ఒకరిని ఇది కుట్టిన దాని వల్ల వస్తుంది. కాబట్టి మనం పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకొని నీటి నిల్వ లేకుండా చేసుకొని దోమలు పట్టుకుని ఉంటే ఇది మనకి ఇబ్బంది కలిగి చేయదు అనేది నా నమ్మకం. సార్, అట్లా ఆ అబ్బాయి బంధువులు బయట ప్రాంతాల నుంచి వచ్చున్నారు. సో వారి వల్ల అబ్బాయికి అటాక్ అయిందని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ అబ్బాయి ఆ కేసుకు సంబంధించిన హిస్టరీ ఏమన్నా చూసారా? లేదు, అలాంటిది ఏం లేదు. అబ్బాయి లోకల్లే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కూడా తీసుకున్నాము. అమ్మా నాన్నకు కూడా శాంపిల్స్ అయితే తీయడం జరిగింది. ఇంకా చుట్టుపక్కల కాంటాక్ట్స్, ఆ పిల్లవాడికి ఉండే కాంటాక్ట్స్ కూడా శాంపిల్స్ తీసాము. అన్నీ కూడా పంపించాము. రిపోర్ట్ ఒక 3-4 daysలో వస్తుంది. వచ్చిన తర్వాత విల్ డిసైడ్ అది అవునా కాదా, కన్ఫర్మేషన్ కాదా అనేది. సో మొత్తంగా ఆ బాలుడికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ల్యాబ్కు పంపించున్నాము. ఇంకా జికా వైరస్ అనేది కన్ఫర్మ్ కాలేదని చెప్పి డిఎంహెచ్ఓ చెప్తున్నారు. ద సేమ్ టైం ఎక్కడైతే భయాందోళనకి ప్రజలు గురవుతున్నారో ఆయా ప్రాంతాల్లో జిల్లా టీం తిరుగుతోంది, నిత్యం మెడికల్ టెస్టులు నిర్వహిస్తుంది. అలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా డిఎంహెచ్ఓ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.